నిన్ను ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇంకెన్నడూ బుద్ధి వచ్చేది ఎన్నడు నువ్వు మారేది ఎన్నడు ఏ గడియలో చేసుకున్నావు కానీ పూట ఒక తీట పని చేసుకుంటా నన్ను నోటికడ మాట ఆగనిస్తలేవు. నేను చేసింది ఏమన్నా అంత పెద్ద తప్ప? సాకల బండి మీద వండుకోబెట్టి రోకల బండితో కొట్టినట్టు కొడతాను. అవునా? తప్పున్నారా? నిన్ను బోలు అమ్మన్నా తోమినావా? తోమలేదు. ఇల్లాకి ఊడమన్నా ఊడ్చినావా? ఊడవలేదు. బువ్వకూర వండమన్నా వండినావా? వండలేదు. జ్వరం వచ్చిందని కోరక ముష్టి 3 పనులు కోరితే గొర్రె జరి తెచ్చినట్టు నేను చెయ్యా అంటావు. ఆగు, అవన్నీ మొగుడు పెళ్ళాం మీద ప్రేమతో చేసేది. నేను నీకెందుకు చేస్తా? అంటే నువ్వు నా మొగనివి కాదా? 400 మందిలో నన్ను తాళి కట్టలేదా నాకు? పావు నిన్ను మొగునే, కానీ అవన్నీ ప్రేమతో చేసేటి, ఇట్లా బలవంతంగా చేసేటి కాదు. అది కూడా అర్థం కాదు. ఆహారం పుష్టి నైవేద్యం నష్టి. ఛీ, నీకు నేనంటే ప్రేమనే లేదు. నేను ఏం పని చెప్పినా చేయవు. నీకు ఎంటికలు లేకుండా ఎగబడి వేసుకున్నా చూడు నాది తప్పు. ఈ ఒక్కసారి ఈ పని చేయమంటే చేస్తును, కానీ రోజుకో కారణంతో రోజు ఇదే పని చేపిస్తాను నాతోని. కోమటోళ్ళ రాజుకు దొరికిన తరాజు లెక్క అయిపోయింది నా బతుకు. జోకుడే జోక్తాను. అను ఎన్నంటావు అను, నా చేతులతో నా బతుకుని భంగం చేసుకున్నా నేను అనాల్సిన ప్రతి మాట నువ్వే అని నన్ను బదనాం చేయకే. నోర్మై ఆడిది కొలిచినట్టు కొలుతావు నాతోని. సప్పుడు పోయి వండి పారాలా? మాట్లాడక నాతోని. ఓ అన్నం తిందువురా. అగో లేడు కదా, ఇంటెన్ కింద పోయిందా? ఎటు పోయిండు? ఇంటెనక గిన్నె ఉన్నాడా? ఓ మనిషి ఎటు పోయినావు? సప్పుడు చేయడు. అన్నం తిందామంటే ఎటు పోయిండు? ఏడున్నావు? తినవాయిగా. ఏడపోయిండు? అరే ఎటు పోయిండు ఈయన? ఏయ్ ఈయనే ఉన్నావు కదా, సప్పుడు ఎత్తలేవు. పందికొక్కలు కూర్చున్నావు మరి పిలుస్తా అంటే. ఏందో చెప్పు. అన్నం వండి నా తిందువురా. ఇదివరదాకా తన్నులు తిన్నా కదా, వండింది నేను తినా. అరే దూలమందని మొగానికి దునుకుడు ఎక్కువ అన్నట్టు పోటుగాని లెక్క పోటీ పడు తెలియదు కానీ ఆడదాని లెక్క కాలు కూడా బాగానే. నువ్వు నా ఎంబడి ఎందుకు పడతావు చెప్పు? ఏమున్నా నన్ను పక్కలేసుకుంటావు? అవ్వా ఏందా మాటలు? పెళ్లికి ముందు పెండల పురుగులు సరిసప్పుడు చేయకుండా సప్లైకనే ఉన్నావు, ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు. నేను ఇంకా అట్లనే ఉన్నా పొట్లం కట్టినట్టు. నువ్వే నా నాగం చెప్తాను. సరే గాని అన్నం తిందువుదా. అరే నేను తినని చెప్పిన కదా, నా ఎంబడి ఎందుకు పడతాను? తినవా? తినను అని అడుగుతున్నా. నీ సంగతి ఇట్లా కాదు. Bring the action. Bring the action. Son of a gun, and you looking for some fun, and the answer's none. అయ్యో ఏం చేసేలే, బావన్ బట్టలు ఉతుకున్నట్టే ఉతుకుతాను. మరి ఏం చేయాలి అన్న? బువ్వ తినమంటే తింటలేడు ఇంట్లో. అట్లానే పసుపు రెండు కొట్టినట్టు కొడతావా? గట్ల అడగబోయి నా పానాలు కాపాడే దేవుడు లెక్కనే వచ్చినావు. అప్పటి నుంచి ఉతుకుతాంది. ఏంది అన్న నువ్వు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తాను? నాకు ఇదివరకు పిల్లలు లేకపోతే ఆయనే నా పిల్లాడు అనుకొని బతుకుతానా, అందుకే తినకపోతే కొడుకుని కొట్టినట్టు కొడతానా. ఆహా అట్లానా? అట్లయితే ఇంకో రెండు అందుకో. వద్దు మోకల నువ్వు కూడా అందుకున్నావు అనుకో 100 వక్కలైతా. వస్తాయి పోయి అన్నం పెట్టిపో, ఇద్దరం తింటాం. అద్దొద్దు, మా అన్నక తినడు. ఎందుకు? అన్నం తినకుండా బక్కకు కావాలని మన మందులు వాడతాడా? కాదు, చూడడానికి వచ్చిన చుట్టాలకు అటుకూర అని పెడతావా? పోయి చికెన్ తీసుకురాపో. చికెనా అని వెళ్ళిస్తాను, పోయి తీసుకురాపో. సరే పోయి బట్టలు మార్చుకుని బట్టలు మార్చుకుని అతను అట్లా పోయి రాపో. సరే అన్న దా లోపలికి పోదా. అవ్వ నా పిల్లం మరీ దారుణంగా ఉంది. కనీసం నన్ను బట్టలు కూడా మార్చుకొనియాలే.
సంచి కూడా ఇవ్వకుండా చికెన్ దేపో అని పంపుతుంది. అట్నో ఇట్నో దుకాణం కూడా నయం, అటెక్కిత్తా అంటే సంచి అని ఇచ్చిండు. ఏంది అన్న చెప్పక చేయక గిట్లత్తివి, ముందే చెప్తే ఇంత చికెనో కల్లో మటనో తెప్పించి ఉంచకపోదుమా? నాకు ఈ పక్క పొంటూరులో పని ఉండరా, ఇక ఈడదానికి వచ్చినా కదా అని ఇటేటిది వచ్చినా. ఇగో ఇది తీసుకుపోయి వండుపో. కొత్తిమీర తీసుకొచ్చినావా? చికెన్లో కొత్తిమీర లేకుంటే ఏం మంచిగా ఉండదు. కొత్తిమీర తెచ్చినా కానీ తెచ్చింది చికెన్ కాదు, ఆలుగడ్డ టమాటా. ఎందుకు నీకు వేసి పట్టుకు గుండు మీదకి గుద్దితే తలకాయ తాటిపండు వలిగినాడు వలగాలి. మా అన్నచ్చిన పతాకం చికెన్ దేపో అని తోలితే నీకు నా మాట అర్థమైతలేదా? అర్థమైంది, కానీ పోతాంటే జేబులోకి వెళ్ళి పైసలేనో రాలిపోయినాయి. అందుకే ఉత్త చేతులతో రాకుండా ఉద్దరకు ఊరిచ్చే కూరగాయలు తీసుకొని వచ్చిన. మరి అదేదో మళ్ళీ ఇంటికి వచ్చి పైసలు పట్టుకపోయినా అయిపోయేది కదా బా. వచ్చిండా సైంటిస్టు. అంటే ఇప్పుడు నీకు చికెన్ తెత్తనే తింటావా? ఏ సీసీ ఎట్లా అంటావేంది బావా, ఉప్పు కారం వేసినా తింటా. చెల్లె నువ్వు పొద్దున ఏదో కూర వండినా అన్నావు కదా, అదేపో ఇద్దరం తింటాం. అసలు నువ్వేమనుకుంటానవయ్యా? పిచ్చి కింద లేచిందా? బాగా హెచ్చరి చేస్తానా? నీకు ఉద్దర కూరగాయలు తెచ్చే తెలివి ఉన్నది కానీ చికెన్ తెచ్చే తెలివి లేదా? నా పతార కూరగాయలు తెచ్చే మందే ఉన్నది, గదే తెచ్చిన. ఇది ఇవాళ అండబుద్ధి కాకపోతే రేపండు. ఏ ఆగురి, ఇంత మాత్రానికి ఎందుకు కొట్లాడతారు? నేనేమన్నా తిండి కోసం వచ్చినా ఏంది? నాకు తిండి వద్ద ఏమద్దు. నేను రంగరంగ బట్టలు తీసుకొచ్చిన, అవి తీసుకోరు, నేను పోతా. నాకు బట్టలు ఏమొద్దు, నేను కుట్టించిన బట్టలే వేసుకుంటా. అవి కుట్టించిన బట్టలే బా. నేను మా ఊళ్ళో కుట్టించిన బట్టలే వేసుకుంటా. అన్నా నువ్వు ఎడుకోకట్లేదే, రేపు పోయావు ఉండు, కూసో అక్కడ. విజయ్ విజయ్ అగో ఏంది అశోక్ నాకు ఇట్లా వచ్చినావు? ఏం లేదురా, బుద్ధి పుట్టి బుద్ధి అంతా మందే బుద్ధి అవుతుంది. వేద్దాం పరాదు. మందంటే అది ఏమన్నా పడతావురా? వేద్దాం పాటు. సరే వేద్దాంపా. ఎక్కడికి రా పోయేది? ఇక్కడనే వేద్దాం. ఏంది ఇక్కడన్నా? బయటికి పోతే మంది చూసి నా పిల్లని చెప్తారా? మరీ ఇక్కడ అంటే వేద్దాం. ఇక్కడ నా పిల్లలకే కాదురా, నీ పిల్లం కొంచెం అర్థం చేసుకుంటుంది. సరే కానీ పోయి మందే పో. ఇంకా తెచ్చాకనే నాదిరా. పన్నెండు కింద బ్రాండ్ షాపే పెట్టావు కదన్నా? మరి ఎందుకుంటాను, మనతో గట్ల ఉంటుంది. ఇంట్లో పోయి నీళ్ళు అందుకు కూర్చొని తాగుదాం. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే. ధర తమ్మిదా కూసో. ఇదేమన్నా పద్ధతేనా? అంటే అది అది వచ్చిన చుట్టం గొట్టంగాడనుకుంటానవా? చుట్టాన్ని లోపల కూర్చుండబెట్టి లోపలితో మందేస్తానా? రోజా ఏమనంటే నేను పోయినాకను ఇంక మంద పెట్టమంటే డిస్టర్బ్ అవుతుంది. అట్లా కాదు, మా ఇంటికి చుట్టపడి వచ్చిందని నీకు తెలియదా? గీడికి వచ్చి మా ఆయనతో మందేస్తానా? గా ముచ్చట నాకు తెలియదు. నాకు విజయ్ గారు కూడా చెప్పలే కదా. అది మోమాటం కొద్దీ చెప్పలేదు. బావా మరీ ఇంత మొహమాటం ఏందే? గట్లు ఉండద్దు. గీనొచ్చి మన ఇంటికాడ దుకాణం పెట్టింది. ఏ మిస్టర్, విత్ పర్మిషన్తో సిట్టింగ్ వేసిన తీసి పర్మిషన్ మాట్లాడతాను. ముందు నాడే ఏందో సిట్టింగ్కు పర్మిషన్ తీసుకున్నాడట. అయ్యో
ఆయనతో తాగనే రాదమ్మా. ఏ నడవ నడు ఇక్కడ లేడు నడు. అయ్యో పట్టుకొని పో ఫస్ట్ ఏడికెళ్ళి. మీరు ఓ ఏందో చుట్టపైన కనవలేదట చిక్కడ తాగుతాడు. అయ్యో నోటికాడ పెగ్గు తీసిండు కదా. నువ్వు పోయి మా అన్నకు ఫస్ట్ మందు తీసుకురాపో. నా దగ్గర పైసలు లేవు. బా బయటికి పోదాం బాగా కొంచెం మాట్లాడేది ఉన్నది. ఎందుకు? ఏ భయపడకు తాగెత్తినది ఏం లేదు బా. అదే ఎందుకు అని అడుగుతానా. నువ్వు బాగా చెప్తాపా. సరే ముచ్చటే పా మాట్లాడదాం. ఏందో చెప్పరాదో. చెప్తాపా బా తినబోతు రుసులు ఎందుకు తెలుస్తుంది కదా. వెళ్తుంది కానీ ఈయనే చెప్తే ఏమైతుంది, అక్కడ వెనక చెప్పాలని ఏమున్నది. ఇక్కడనే మాట్లాడుకుందాం బా మంచిగా ఉంటుంది. ఎవరు ఉండరు సరే వాళ్ళు వీళ్ళు ఉండేది. ఇక నీ ఇష్టం నేనందు కదా పా. ఏంది బా చెప్తున్నావు అసలు నేను నువ్వుతా అంటే నాకే భయం అవుతుంది. అది మెదడుడు ఎందుకు అత్యంది తిరుగుడు నాకేం అర్థమవుతలేదు. నాకేమైంది? నేను మంచిగా ఉన్నా, చిరు లెక్క సూపర్గా ఉన్నా, పవర్ స్టార్ లెక్క పర్ఫెక్ట్గా ఉన్నా. ఏమో బావ నాకైతే అట్లా అనిపిస్తలేదు. ఏదో గాలి జోకినట్టు అనిపిస్తుంది. మా ఊళ్ళో దేవుని చెప్పేటోళ్ళు ఉన్నారు, తీసుకుపోదాం అనుకుంటాను. నువ్వు మా ఊరికి రా. నువ్వు నా కోసం గంత ఇబ్బంది పడకు. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. విజయన్న ఇట్రా నువ్వు ఇక్కడ ఉండు, నేను మళ్ళీ వస్తా. ఏంద్రా సంగతి గిడ కూర్చున్నారు? ఈ మధ్య అసలు కనబడుతున్నారు. ఏం లేదన్నా, నేను వట్టిగానే పిలిచిన. ఎడిపోతాను అన్నా. ఎట్లేదు కానీ వీడేమో వేసిండట, ఊళ్ళంతా హంగామా నడుతుంది. నా మీద పడే ఎడవాలి ఏమైనా. బా అవన్నీ అటెంగా కానీ ముఖ్యమైనది మాట్లాడేది ఉన్నది కదరా. దా పోదాం దా, లేట్ అవుతుంది. వస్తానా. ఆగన్నా, ఏం పోతావు అన్నా? చెల్లే 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 అగో ఏమైందన్న అంత కోపంగా వస్తాను? నాకు బావరీతి ఏం నచ్చలేదు. అట్టే నిన్ను ఇచ్చి పెళ్లి చేసి నీ జీవితం ఖరాబ్ చేసినట్టు అయింది నాకు. అవో ఏమైంది? ఎందుకట్లా మాట్లాడతాను? ఆయన రమ్మంట ఫోన్ చేసి. హలో ఓ మనిషి, ఎక్కడున్నా నువ్వు? తొందర ఇంటికి రా. ఆగమాగ ఫోన్ చేసినావు. ఏమైంది నీకు? నువ్వు మా అన్నని ఎందుకు పట్టించుకుంటలేవు? నేనెందుకు పట్టించుకుంటలేను? పట్టించుకుంటాను కదా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఆమె మంద ఆయనతలేదు కదా, కనీసం ఇల్లు ఉలుదుతా మజా వస్తుందని వచ్చిన. ఏయ్ నువ్వైనా నువ్వమని ఫస్ట్ పొమ్మంటే అది పొమ్మన్నాడు. ఎందుకు పొమ్మంటాడు? మొహమాటం. మంది అంటే మంచిగానే ఉంటాడు, మనం అంటేనే గిట్లా చేస్తాడు. అట్లని కాదు కానీ అది. అరే విజయ్, ఓమాట పడకు. నీ మనసులో మాట ఎంత చెప్పు. నువ్వు ఆగవయ్యా, బియ్యం పుచ్చుకొని మరి కాయం తెచ్చుకుంటావు. రోజా అట్లా అనొద్దు, తప్పు. నువ్వు ఆగు, నాకు మెంటల్ తెప్పియక మళ్ళా. బయట వాళ్ళకేమో న్యాయం, నాకేమో అన్యాయం. ఎందుకు చేయాలి? నేను నీకు ఎందుకు చేయాలి చెప్పు సేవలు? ఎందుకు చేయమంటే నాకు అదే ఎందుకు చేయమని అడుగుతానా. నేను నీ పిల్లని కాదా? కాదు కాదు కాదా 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 అవును, నువ్వు నా పిల్లాడి కాదు. ఎందుకు కాదు? కాదా ఎందుకు కాదు? 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 అప్పుడు నేను చెప్తా. అది పెళ్ళిలో నేను నీకు తాళి కట్టలే, నీ వెనకాలన్న మీ దోస్తుకు కట్టిన. ఏంద్ర విజయ్ గట్లెందుకు కట్టినావు? అది ఈమెనేమో పెళ్లి పీటల మీద తలకాయ కిందికి వంచుకొని కూర్చున్నది, నాకేమో నడుము వంగుతలేదు. పైకి లెమ్మందాం అనుకుంటే మోమాటం అనిపించింది. ఈలోపు అయ్యగారు వాళ్ళందరూ ముహూర్తం టైం అయిపోతుందని ఆగమాగం చేసిళ్ళు. తాళి కట్టకపోతే అయ్యగారు ఏమని అనుకుంటాడని మోమాటం కొద్దీ ఎదురుగున్న ఆమె మెల్లో కట్టేసిన. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఆ గందరగోళంలో అట్లా జరిగిపోయింది.
మరి ఆ ముచ్చట నాకెందుకు చెప్పలేదు? మోమాట పడి మరి అది చెప్పిన అయిపోవు కదా. ఆమెకు కూడా మోమాటమేనట. అటెంక అడిగిన. మరి ఏమో మెడలో తాళి ఎక్కడిదిరా? నేనే బెడ్ మీద తాళేసి నిద్రలోనే తాళి ఊడిపోయిందంటే తీసి మెడలేసుకున్నది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎందుకంటే నాకు మండపంలో తప్ప ఇంకో చోట తాళి కట్టబుద్ధి కాదు. అంటే ఇప్పుడు నీకు నాకు పెళ్లి కానట్టేనా? కానట్టే. నా భార్య నువ్వు కాదు, మీ దోస్తు. నేను ఆమెతోనే ఉంటా. అట్లయితే సారీ. సారీయా? సారీ ఎందుకు? అన్నా, నీకు కూడా ఇప్పుడే చెప్తానా, ఇంతకుముందు నేను ఒక అబ్బాయిని సిన్సియర్గా లవ్ చేసిన. నీ బలవంతం కొద్దే ఈయనని పెళ్లి చేసుకున్నా. నిన్న పొద్దున అన్నం తినమని బలవంత పెట్టినా కదా, అందులో విషం వేసిన. అటెనక నిన్ను డ్రమ్లో గుచ్చుదామని ప్లాన్ చేసిన. ఈ ముక్క నాకు ముందుగా చెప్తే నేనే వదిలేద్దును కదా, ఎందుకు చెప్పలే? మోమాటమయ్యి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరంగల్ వాయు యూట్యూబ్ ఛానల్. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బండి బందూరే భయ్యా బండి బందూరే